అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వ్లాగు సాటర్డే రోజు వీకెండ్ తీసిన వ్లాగు. ఇక్కడ యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లెగవటం, హౌస్ క్లీన్ చేసుకొని, పూజది ఫినిష్ చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది. సరే అని ఫాస్ట్గానే ఇక్కడ లెమన్ రైస్ అది చేద్దామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నా. మా అమ్మాయిని ఆల్రెడీ 7:30కి బస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. ఈరోజు స్కూల్ ఉంది తనకి. బాక్స్ అయితే వద్దంది అనమాట. వాళ్ళకి స్కూల్లోనే స్నాక్స్ అవి ప్రొవైడ్ చేస్తామన్నారని చెప్పేసి ఇంకా తనేం తీసుకెళ్ళలేదు. దోశ పిండి అంతా రెడీగా ఉంది, తినేసి వెళ్ళమంటే వద్దని చెప్పేసి వెళ్ళిపోయింది. సరే ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్కి కొంచెం లెమన్ రైస్ కలుపుదామని చెప్పేసి రైస్ అయితే కుక్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. స్కేటింగ్ ఉన్నా లేకపోయినా వీకెండ్స్ అంటే కంపల్సరిగా 5 o'clock లేవాల్సి వస్తుంది. మామూలుగా స్కేటింగ్ ఉంటే వీకెండ్స్ ఫ్రైడే, సాటర్డే, సండే 5 కల్లా లేకపోవటం, ఇంకా వాళ్ళు 6కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు ఇంకా స్కేటింగ్ లేదు కానీ ఈరోజు, కానీ తనకి స్కూల్లో ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సరే అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేసామన్నమాట. బాక్స్ అయితే ఏం పెట్టలేదు. మార్నింగ్ అంతా వద్దు అన్నట్లు అంది. అక్కడ ఎలాగో స్నాక్స్ అవి ఇస్తారు, ఏయో ఒకటి, ఇప్పుడేం వద్దులే తిన్నని చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రశాంతంగా కొంచెం పూజ అది ఫినిష్ చేసుకొని ఇంకా చిన్నగా చేశానన్నమాట. ఈరోజు మేము కూడా వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని అయితే ఉంది ఆఫ్టర్నూన్ నుంచి. అట్లాగే స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళి రావాలన్నమాట. స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది మా అమ్మాయికి. ఇంకా యాన్యువల్ డే అంటే ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పేసి ఎవ్రీ టైము ఇవైతే కంపల్సరీ. డ్రెస్కి మనీ పే చేయడం ఇవి కంపల్సరీ అనమాట. ఇంకా ఏవేవో డ్రెస్సులు ఇస్తారు. సాంగ్కి మొత్తం ఇంకా అన్నీ పక్కన పెట్టేసి ఒక 1 week 10 days ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేర్చుకుంటా ఉంటారు. ఏముందులే రామ్లే అని అంటే ఇంకా మా అమ్మాయి అడుగుతూ ఉంటుంది అనమాట రమ్మని. రావచ్చు కదా, డ్యాన్స్ చూడొచ్చుగా, అది ఇది అని చెప్పేసి సరేలే వెళ్దామని చెప్పేసి ముందైతే ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అదే ముందు రోజు పచ్చపెసలు, ఓట్స్ కలిపి దోశకని చెప్పేసి ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. 2 కప్పుల పెసలు తీసుకున్నా, 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా అవి 2 బాగా నానబెట్టేసి ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అది వేసుకొని కలుపుకున్నా. ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఈ పచ్చడి అయితే సొరకాయ టమాటా పచ్చడిలో కొంచెం వేరుశనగపప్పు వేసి చట్నీ చేసి పెట్టేశాను. ఇంకా లెమన్ జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా రైస్ కుక్ అయితే ఇంకా లెమన్ రైస్ కలిపేయటమే. ఇక్కడ చూడండి దోశలు చాలా బాగా వచ్చినాయి. అంటే జనరల్గా రైస్ యాడ్ చేస్తూ ఉంటాం కదా పెసర దోశకి, ఓట్స్ యాడ్ చేశాను. ఓట్స్ ఎక్కువ వేసుకొని పెసలు తక్కువైనా వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. 2 కప్పులు అయితే నేను పెసలు తీసుకొని 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా గ్రైండ్ చేసేసాను అంతే. దీంట్లో మనం ఇంకా జీలకర్ర అవి వేసుకునే పని అయితే వేసుకోవచ్చు. ప్లెయిన్గా వేసుకున్నా కూడా చట్నీతో తింటాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా నేనైతే మొత్తం వేరుశనగ పప్పుతో లేకపోతే కొబ్బరితో అట్లా కాకుండా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకొని దోశల్లోకి అన్నిట్లోకి అలాగే ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా సొరకాయ పచ్చడి అయితే చేశాను. సొరకాయ, టమాటో, కొన్ని పచ్చిమిర్చి వేసి జీలకర్ర, కొంచెం అల్లం వేశాను. 1 గుప్పెడు వేరుశనగ పప్పు వేశాను అంతే. మొత్తం వేరుశనగ పప్పుతో కాకుండా మనం వెజిటేబుల్ చట్నీస్ ఇలా తీసుకుంటే దోశల్లో కూడా చాలా మంచిది కదా. కొంతమందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేకపోతే అట్లా వేరుశనగ పప్పు మొత్తం అట్లా ఎక్కువ తినద్దు అని అంటూ ఉంటారు కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అట్లా. కానీ ఇలా కూడా మంచిదే, మనకు వెజిటేబుల్స్ అవి మనం కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు కదా ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే. ఇంకా దోశ అయితే వేసేసాను. టిఫిన్ ఇంకా తినాలన్నమాట. వేసి పక్కన పెట్టేశాను. సరే లోపు రైస్ కూడా కుక్ అయింది. సరే గంజి వారుద్దామని చెప్పేసి వారుస్తున్నాను.
ఎంతమంది చేస్తున్నారు ఇట్లా? అంటే ఈ రోజుల్లో అందరూ రైస్ కుక్కరు లేకపోతే అత్తెసరు పెట్టుకుంటూ ఉన్నారు కదా! ఎంతమంది ఇలా గంజి వారుస్తూ ఉంటారు? నేనైతే మోస్ట్‌లీ ఇలాగే చేస్తూ ఉన్నాను. ఇంకా బ్రౌన్ రైస్ కూడా అత్తెసరు పెట్టడం కన్నా ఇలా వంచుకుంటే చాలా బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. బావుంటుందనమాట రైస్. తెలుస్తుంది కరెక్ట్‌గా. లేపోతే ఒక్కోసారి ముద్దగా లేకపోతే పలుకు పలుకుగా ఉండటం అలా ఉంటుందనమాట. సరేలే అని చెప్పేసి ఇలా గంజి వార్చుకుంటున్నాను. చూడండి కలిపేశాను. ఇంకిక్కడంతా వీడియో ఏం తీయలేదు. ఫాస్ట్‌గా టైం అయిపోతుందని. సరే స్కూల్ దగ్గరకు గూడా వెళ్ళే పనుంది గదా! కలిపి పెట్టేసెళ్తే వచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కావాలంటే తింటాం. లేదంటే ఇంకా నైట్ అనమాట. ఇది యాన్యువల్ డే అనమాట. చూడండి సాంగ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఈసారి మొత్తం ఉమెన్ ఎంపవర్‌మెంట్ మీద తీసుకున్నట్లున్నారు. మోస్ట్‌లీ పిల్లలందరూ ఈ సాంగ్స్ ఇవి కొంచెం ఇలాగే చేశారనమాట. కరెక్ట్‌గా మేము అంటే ముందెళ్ళినా గూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సరే అంత ముందెళ్ళి ఏం చేస్తాంలే అని చెప్పేసి 10కి అలా వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి అప్పుడే ఇంకా మా అమ్మాయి వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. డాన్స్ కోసం అని చెప్పేసి నుంచొనున్నారు. సర్లే ఎగ్జాక్ట్‌గా ఎళ్ళాము. లేకపోతే మళ్ళీ నా డాన్స్ చూడలేదా? రాలేదా మీరు? అన్నట్లు అంటా ఉంటది. కరెక్ట్‌గా వెళ్ళాము. మేము వెళ్ళంగానే స్టార్ట్ అయింది. ముందంటే ప్రేయర్సు అవి ఇవి ఉంటాయి. చాలా ప్రోగ్రామ్సే ఉంటాయి గంట సేపు. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే వచ్చేసాను వెంటనే ఉండలేదు. మా వారైతే కొంచెం పనుందని అక్కడే ఉన్నారు. మా అమ్మాయి కూడా వాళ్ళు మ్యూజిక్ బ్యాండ్‌లో అలా పెట్టేస్తారు. ఒక్కోసారి ఇప్పుడు యాన్యువల్ డే అంటే గెస్ట్‌లొస్తుంటారు కదా! వాళ్ళకి ఆ బ్యాండ్ అవన్నీ ఈ స్కూల్లో ఏదోటి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి. 2:30 వరకు ఉండాలని చెప్పేసి అన్నారని ఇంకా తనుందనమాట అక్కడే. మేమైతే వచ్చేసాం. నేను ఇంటికొచ్చేసాను. మళ్ళీ మా వారు తను తీసుకొనొచ్చారు. ఇక్కడైతే ఆఫ్టర్‌నూను స్కేటింగ్ కాంపిటీషన్ దగ్గరికైతే వచ్చాము. చెప్పాను కదా మీకు ముందు అదే బయటికెళ్తున్నాం అని చెప్పేసి స్కేటింగ్ కాంపిటీషన్ దగ్గరికి. ఇది అబుదాబి. మేముండే దగ్గర నుంచి 2 అవర్స్ జర్నీ. 3:00 అలా స్టార్ట్ అయ్యాము. వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా 5 అయింది. చూడండి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ వీళ్ళందరూ స్కేటింగ్ కాంపిటీషన్‌కి. చిన్న చిన్న పిల్లలు గూడా వచ్చారు. అండర్ 8 ఇయర్స్. 8 ఇయర్స్ దగ్గర నుంచి అబోవ్ 40 ఇయర్స్ వరకనమాట. కొంచెం కార్ అది పార్క్ చేసుకొని ఇట్లా లోపలికి టన్నెల్ లాగా ఉంది గదా! అట్లా వచ్చేసాం పైకి. ఇక్కడ జరిగిద్ది కాంపిటీషను. చాలా మందొచ్చారు. చూడండి వీళ్ళందరూ స్కేటింగ్ కాంపిటీషన్‌కి వచ్చినోళ్ళే. ఇక్కడ చూడండి ప్లేస్ ఎంత బావుందో. ఇది 6 అవుతూ ఉంది ఇప్పుడు టైము. కాంపిటీషన్ అయితే 6కి. మేము 5కి రీచ్ అయ్యాము. కానీ కొంచెం హడావిడే అయింది. అక్కడ అవన్నీ తీసుకోవాలి. స్టిక్కర్స్ నంబరింగ్ అది ఇస్తారు. టైమర్ వాచ్ లాంటిది ఇస్తారు కాలుకి పెట్టుకోవడానికి ఇవన్నీ. కొంచెం లేట్ అదే కన్‌ఫ్యూజ్ అయిపోయిందనమాట. పర్లేదు తీసేసుకున్నాము. ముందు ఇదంతా 6 కన్నా ముందనమాట. కాంపిటీషన్‌కి ముందు. మా ఇన్‌స్టిట్యూట్ పిల్లలు అందరూ వచ్చి కూర్చొనున్నారక్కడ. అందరూ రెడీ అయిపోయి ఇక్కడ కాంపిటీషన్ జరిగిద్ది. ఇక్కడికొచ్చేసామింకా. ఇక్కడ మనకి చైర్స్ లాగా ఉంటాయి. అందరూ అక్కడ కూర్చోవచ్చు చక్కగా. కనిపిస్తూ ఉంటది. కానీ రేస్ పిల్లలైతే అసలు మనకెక్కడా కనిపించరు. ఇక్కడ స్టార్ట్ అవుతారింకా. మళ్ళీ ఎండ్ అయ్యే వరకే. అంటే చుట్టూ వాళ్ళకొక మార్క్ చేసుంటారు. గైడ్ చేయటం అదంతా ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎటెళ్ళాలి, ఎటు నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలి, ఏంటి అనేది మొత్తం గైడ్ చేస్తా ఉంటారు. ఇది థర్డ్ టైమ్ జరుగుతుంది. మేము ఫస్ట్ టైమ్ వచ్చాము. సెకండ్ టైమ్ అయితే రాలేదనమాట. అప్పుడు కొంచెం మా అమ్మాయికి ప్రాక్టీస్ అది లేదనమాట. తనకు కొంచెం నీ పెయిన్ అలా ఉండటం వల్ల ప్రాక్టీస్ లేదు. సెకండ్ టైమ్ రాలా. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మాత్రం ఆఫ్టర్‌నూన్ జరిగింది. అసలెంత ఎండగా డీహైడ్రేట్ అయిపోయారు అందరూ. చాలా అసలు బ్రీతింగ్ సరిగా రాక అంటే ఎండకి అట్లా అయిపోయారనమాట ఆఫ్టర్‌నూన్ జరగటం వల్ల. కానీ ఇక్కడ ఇప్పుడైతే ఈవినింగ్ 6 తర్వాతే పెట్టారు. క్లైమేట్ మనకిప్పుడు వింటర్ సీజన్ గదా! చాలా బావుంది. మంచిగా చల్ల గాలొస్తా ఉంది. చాలా బావుంది. యాక్చువల్‌గా ఇక్కడేంటంటే త్రియాస్ అని చెప్పేసి వీళ్ళు రెగ్యులర్‌గా స్విమ్మింగు, సైక్లింగు, రన్నింగు ఈ 3 కలిపి కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి.
ఒక 3 ఇయర్స్ నుంచి స్కేటింగ్ కూడా యాడ్ చేశారు. మనకి 3 రేసెస్ ఉంటాయి. ఎవరైనా 2 బుక్ చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ ఉంటాయి. ఎవరైనా 2 రిజిస్టర్ చేసుకోవచ్చు 3 రేసెస్లో. మేము కూడా ఫస్ట్ ఒకటే చేసాము. అనుకోకుండా లాస్ట్లో కొంచెం మా వారేదో బై మిస్టేక్ చేయడం వల్ల సెకండ్ దానికి కూడా రిజిస్టర్ చేశాము. ఓకే, పార్టిసిపేట్ చేసింది, రెండిట్లో పార్టిసిపేట్ చేసింది. పిల్లలైతే చిన్న పిల్లల దగ్గర నుంచి బేసిక్ దగ్గర నుంచి కూడా వస్తారు. చిన్న చిన్న పిల్లలు బేసిక్ స్కేట్స్ వేసుకొని వాళ్ళు చేయగలరా లేదా అనే దానికన్నా కూడా పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి వస్తారు. అసలు చాలా చిన్న పిల్లలు 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ చేసి వచ్చారంటే గ్రేటే కదా. వాళ్ళు బేసిక్ స్కేట్స్తో కాలు నొప్పులు ఉంటాయి. కొంతమంది రాలేక మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అంటే 5 కిలోమీటర్స్ అట్లా వాళ్ళు చేసి లాస్ట్ వరకు రాలేక ఆగిపోతూ ఉంటారు. హెల్ప్ చేస్తారు ఎవరో ఒక చివరి వరకు. ఫినిషింగ్ ఇంపార్టెంట్ కదా. ఫినిష్ చేస్తే వాళ్ళకి మెడలు సర్టిఫికేట్ అవన్నీ వస్తాయి. ఇప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ అనమాట. 3 కిలోమీటర్స్కి స్టార్ట్ అయింది. క్రౌడ్గా అయితే పంపించట్లేదు, 1 బై 1 పంపిస్తున్నారు. లాస్ట్ టైము అందరినీ లైన్ దగ్గర ఒకే చోట నిలబెట్టి ఇంకా వాళ్ళు మైక్లో చెప్తూ ఉంటారు. విజిల్ బ్లో అవ్వగానే ఒకేసారి క్రౌడ్లో అలా గుంపులో వెళ్ళిపోతారనమాట. ఈసారి అయితే 3 కిలోమీటర్స్కి మంచిగానే 1 బై 1 నెంబరింగ్ పిలిచి అట్లా 1 బై 1 అలా పంపించారు. 5కి మీరు ముందు చూసిన దాంట్లో అట్లా క్రౌడ్గా వెళ్ళారు. 10 కిలోమీటర్స్కి తక్కువ ఉన్నారు. ఇంకా మొత్తం కాంపిటీషన్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందు రేసులు వాళ్ళకి చాలా జరిగినాయి, అంతా క్లోజ్ అయిపోయింది. ఇది ఓన్లీ స్కేటింగ్ వరకే. కాంపిటీషన్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. చూడండి ఎంత బాగా లైటింగ్ ముందుకి మీకు తర్వాత చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఆ వెనకాలంతా ఇక్కడ బోట్స్ అవి కూడా ఉన్నాయి. అంతా చార్జ్ చేస్తారనుకుంటా. అది ఒక బీచ్ కదా, బీచ్ లాగా ఉంది. బీచ్ లోపల ఇంకా మనకి అది తిరగచ్చు, అలా బోట్స్లో అదంతా తిరగచ్చు అనమాట. చాలా బాగుంది వెనకాల అయితే. ఇంకా అప్పటికి టైం అయిపోయింది. ఆల్మోస్ట్ మాకు 6 నుంచి స్టార్ట్ అయినా కూడా చీకటి పడి 7 అట్లా అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి మెడల్స్ అవన్నీ ఇస్తారు కదా. ఇక్కడ పక్కనే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాళ్ళు పోడియం అట్లా పెట్టేసుకున్నారు. ఇక్కడ చూడండి చుట్టూ ఇదంతా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ 2025 3 hours అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ముందు జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ అన్నిటికీ అక్కడే ట్రోఫీస్ మెడల్స్ ఇస్తారనమాట. ఇంకా మేము కూడా అక్కడికి వచ్చాము. 1 బై 1 అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా. అండర్ 8, అండర్ 10, 12, 14, 16 తర్వాత ఇంకా పైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందరికీ మెడల్స్ అట్లా ఇచ్చేటప్పటికి చాలా టైం అయింది. ఆల్మోస్ట్ మేము ఇక్కడ మొత్తం ఫొటోస్ తీసుకొని అంతా ఫినిష్ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 9 అయింది అనమాట. ఇది చూడండి మెడల్స్. అక్కడ మీకు అంత అంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లైటింగ్ ఉండటం వల్ల వాళ్ళ ట్రోఫీస్ అవి పట్టుకున్నా కూడా కనిపించట్లేదు ఏమి. జస్ట్ నేను వరకు చిన్న క్లిప్ ఇంటి దగ్గర తీశాను. ఇది ఫస్ట్ గోల్డ్ది 10 కిలోమీటర్స్ అనమాట ఫస్ట్ వచ్చింది. ఇటున్న సిల్వర్ది మాత్రం 3 కిలోమీటర్స్లో సెకండ్. ఈ మధ్యలోది అందరికి ఇస్తారు, అది పార్టిసిపేషన్ మెడలు. ఎన్ని రేసుల్లో చేసినా కూడా ఒకటే ఇస్తారనమాట. పార్టిసిపేషన్ మెడల్ అయితే ఒకటే ఉంటుంది. మెడల్స్తో పాటు ఇట్లా వీళ్ళు ట్రోఫీస్ కూడా ఇలా ఇచ్చారనమాట. అదే మీకు కింద మీరు పిల్లలు పట్టుకున్నప్పుడు ఇదంతా గ్లాస్ అవ్వటం వల్ల అంత కనిపించట్లేదు. ఓన్లీ బ్లాక్ కలర్ ఒకటే వాళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉంది, మిగిలింది అయితే కనిపించట్లేదు. సరే జస్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక క్లిప్ అయితే తీశాను. చాలా బాగా జరిగింది. అంటే ప్రాక్టీస్ ఈ మధ్యనే స్టార్ట్ చేసిన, మధ్యలో కొన్ని రోజులు ఆపి మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ వెకేషన్కి వెళ్ళేసి వచ్చాము. వెకేషన్కి వెళ్ళి రావటం వల్ల మళ్ళీ కొంచెం టైం పట్టిద్ది పిల్లలు వాళ్ళ స్టామినా పెంచుకోవటానికి. అదంతా ట్రై చేసింది ఈసారి బాగానే. 2025లో ఈ న్యూ ఇయర్లో 2025లో ఫస్ట్ స్కేటింగ్ కాంపిటీషన్ అనమాట ఇది. ఇంకా ఇక్కడ నుండి వస్తూనే ఉంటాయి. మళ్ళీ సిబిఎస్ఈ వస్తుంది ఆగస్ట్ తర్వాత. మళ్ళీ ఇంకొక మ్యారథాన్ ఉంది, అది ఉంటుందో ఉండదో తెలియదు. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. ఇంకా వెళ్ళేటప్పుడే ఫుడ్ ఏమన్నా తినేసి అయితే వెళ్ళాలి.
ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.